Good morning. Welcome to my English spoken skills classes as well as grammar classes. Grammar is more important. In spoken English, you can do mistakes regarding grammar, but in written English, one should not commit not even a simple error. Why? You should lose your marks. In spoken, you can make mistakes. You can rectify because of my classes. Now I am teaching you the fun in English. Let us continue the noun, pronoun, adjective and all in the next video. Let us know some simple mistakes made by us, common errors made by us. For example, regarding pronunciation, I already said, నేను ఇంతకు ముందే చెప్పా, తెలుగులో కానీ మన దేశ భాషల్లో కానీ మనం నోటితో ఏది పలుకుతామో అదే రాస్తాము, ఏది రాస్తామో దాన్నే నోటితో పలుకుతాము. కానీ ఇంగ్లీష్లో అలా వీలు కాదంటే కాదు. ఇప్పుడు పియూటి దీన్ని ఎలా పలుకుతారు? పుట్. సియూటి కుట్ అంటావా, కట్ అంటావా? పియూటి పుట్ అన్నప్పుడు సియూటి కుట్ కావాలి కదా. పియూటి పుట్ అయినప్పుడు బియూటి బట్ అంటావా, బుట్ అంటావా? ఈ ప్రశ్న ఒక చిన్న పిల్లవాడు వేశాడనుకో నాకు, సార్ బియూటి బట్ అయితే పియూటి పట్ అనాలి కదా అంటాడు. అందరూ నవ్వుతారు. అప్పుడు టీచర్ ఏం జవాబు చెప్పాలి? ఇంగ్లీషు భాష అనేది లాటిన్ భాష నుంచి అవతరించింది. లాటిన్ భాష పాశ్చాత్య దేశ భాషలన్నింటికీ తల్లి లాంటిది. అంటే పాశ్చాత్య దేశాల్లో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క భాష ఉంది. దానికంతా తల్లి లాటిన్. లాటిన్ నుంచి పుట్టినదే ఇంగ్లీష్ కూడా. అంటే ఒక్కొక్క దేశ పదానికి ఒక్కొక్క గ్రామర్ రూల్స్ ఉంటుంది. ఇప్పుడు పియూటి పుట్ అనేది ఒక దేశం వాడు పియూటి పుట్ అనాలి అని చెప్తాడు. కానీ వేరే దేశం వాడు బియూటి బుట్ అనకూడదు, బియూటి బట్ అనాలి, సియూటి కట్ అనాలి అని చెప్తాడు. కాబట్టి ఆయా దేశాలకు సంబంధించినటువంటి పదాలు ఇంగ్లీషు భాషలో చేరడం వల్ల ప్రొనౌన్సియేషన్ అనేది డిఫర్ అవుతుంది. కొన్ని అక్షరాలు మనము పలకం. ఉదాహరణకు BOUGH. ఇక్కడ GH అనేది ఎవరైనా పలికింది విన్నారా? బో చూసారా? COUGH. GH పలుకుతామా, F పలుకుతామా? కాఫ్ అంటాం, కోల్డ్ అండ్ కాఫ్. లాఫ్, LAUGH, లాఫ్. GH పలుకుతున్నామా మనము? ఎఫ్లా పలుకుతాం. అంటే GH ఎఫ్లా పలుకుతాం. కొన్ని చోట్ల అది సైలెంట్. కాబట్టి ఎక్కడ సైలెంటు ఎక్కడ పలకాలనేదే కాంప్లికేటెడ్ గ్రామర్ రూల్స్. పలకడానికే ఇన్ని రూల్స్ ఉన్నప్పుడు ఇంకా మాట్లాడడానికి చాలా రూల్స్ ఉంటాయి కదా. ఉదాహరణకు కామన్ ఎర్రర్స్ మేడ్ బై ఇండియన్స్ ఇన్ స్పోకన్ లాంగ్వేజ్. స్పోకన్ లాంగ్వేజ్లో మనము కామన్గా దేశమంతటా చేసే తప్పుల గురించి కొన్ని తెలుసుకొని తరువాత యాక్చువల్ క్లాస్లోకి ఎంటర్ అవుదాం. ఎందుకంటే మీకు కొంచెం క్లారిటీ ఇవ్వాలి నేను. ఉదాహరణకు ఎవరో మనకు ఒక సహాయం చేశారు, వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పాలి. ఇంగ్లీష్లో అయితే ఏం చెప్తారు చెప్పండి? థ్యాంక్స్.
కానీ థ్యాంక్స్ అనడం తప్పు. ఏం సార్ ఇలా అంటారు, అందరూ థ్యాంక్సే కదా అనేది అంటే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. నీవు ఒక బ్యాంకుకి వెళ్ళావు, అక్కడ అప్లికేషన్ ఫిలప్ చేయాలి. నీ దగ్గర పెన్ లేదు, ఎవరో పక్కన పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర పెన్ ఉంది, ఆయన్ని పెన్ అడిగావు, ఇచ్చాడు ఆయన. నువ్వు ఫిలప్ చేసినాక ఆయనకి తిరిగి ఇస్తూ థ్యాంక్స్ అన్నావు. థ్యాంక్స్ ఎవరికి? పెన్నుకా, ఆ పేపర్కా, ఆ పెద్ద ఆయనకా, లేకపోతే అక్కడున్న గోడలకా, కుర్చీలకా? కాబట్టి థ్యాంక్స్ అని ఉత్త థ్యాంక్స్ చెప్పడం తప్పు. ఇది కామన్ ఎర్రర్. థ్యాంక్ యూ అనాలి. ఏమనాలి? థ్యాంక్ యూ. ఇంకా చేసిన సహాయాన్ని బట్టి, పక్కన వాళ్ళు మనకు చేసిన సహాయాన్ని బట్టి ఇది కొంచెం మార్పు చెందుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అదే బ్యాంకులో నువ్వు ఫీజు కట్టాలి. ఎంత? 1000 రూపాయలు ఫీజు కట్టాలి. తెచ్చుకున్నావు, పెన్ను తెచ్చుకున్నావు, అప్లికేషన్ తీసుకున్నావు, ఫిలప్ చేసావు, జోబులో చేయి పెడితే 1000 రూపాయలు లేవు, ఎక్కడో పడిపోయాయి. ఆ రోజు లాస్ట్, ఇంకొక అరగంట మాత్రమే ఉంది. ఇప్పుడు వెనక్కి వెళ్తే క్యూ మరలా గంట పడుతుంది. నువ్వు తటపాడుస్తూ దిక్కులు చూస్తూ ఉండడం చూసి నీ వెనక ఉన్న పెద్ద ఆయన, ఏం బాబు ఏమైందంటే, ఏం లేదండి, పర్వాలేదు చెప్పు ఏమైందంటే, సరే ఇలా ఈరోజు లాస్ట్ డే ఫీజు కట్టడానికి, ఎగ్జామ్ ఫీజు ఈరోజు కట్టకపోతే ఇయర్ అంతా వేస్ట్ అవుతుంది. ఎంత కట్టాలి? నీకు ఎందుకు సార్, పర్వాలేదు చెప్పు, 1000 రూపాయలు కట్టాలి. ఆయన వెంటనే జోబులో చేయి పెట్టి 1000 రూపాయలు ఇచ్చి, ముందు కట్టేసేయి. కట్టేశావు. ఆయన పెద్ద ఆయన పక్కకు వచ్చాడు. ఇప్పుడు ఆయనకు నీవు థ్యాంక్స్ అంటావా, థ్యాంక్ యూ అంటావా, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటావా? చెప్పు, ఈ మూడిట్లో ఏదంటావు? ఖచ్చితంగా థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ మచ్, వెరీ మచ్ చెప్పాలి కదా. కాబట్టి చేసిన సహాయం మీద ఆధారపడి ఉంటుంది స్పోకన్ స్కిల్. దాన్నే స్కిల్ అనేది. అవతల వాళ్ళ సహాయాన్ని బట్టి ఆ స్థాయిలో నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. ఊరికే గోడ చెప్పినట్టు థ్యాంక్స్ అని, థ్యాంక్ యూ అని కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్, లేదు థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం, ఆ రోజు నీ బర్త్డే, నీ నాన్న నీకు కొత్త డ్రెస్సు కూడా కుట్టివ్వలేదు. ఆయన ఆర్థిక ఇబ్బంది ఏముందో కానీ కేక్ తెప్పించాడు, ఫ్రెండ్స్ని పిలిచావు. అంతలో మీ చిన్నాన్న కూడా వచ్చాడు. అందరూ వచ్చినాక కదా కట్ చేసేది. చిన్నాన్న వచ్చాడు. ఆయన కొత్త డ్రెస్సు తెచ్చి నీ బర్త్డే గిఫ్ట్ తీసుకోరా అన్నాడు. చూడు, పాత బట్టలతో కేక్ కట్ చేస్తుంటే మీ నాయన కొనివ్వకుంటే మీ చిన్నాయన తెచ్చిచ్చాడు. ఇప్పుడు ఏం చెప్పాలి నువ్వు ఆయనకి? థ్యాంక్స్ చెప్తావా? థ్యాంక్ యూ వెరీ మచ్ అంటావా? థ్యాంక్ యూ సో మచ్ అంటావా? ఏం చెప్తావు? ఇట్ ఈజ్ వెరీ నైస్ ఆఫ్ యూ అంకల్, ఇట్ ఈజ్ వెరీ నైస్ ఆఫ్ యూ అంకల్. నీ సహృదయం, మీరు సహృదయంతో ఇచ్చారు, చూసారా? ఇట్ ఈజ్ వెరీ కైండ్ ఆఫ్ యూ, అది వేరే సందర్భం. దయ చూపినందుకు. అంటే నువ్వు లేట్గా వచ్చావు ఎగ్జామ్ హాల్కు, గేట్లు వేసేశారు, ఇంకా తీనంటున్నాడు వాచ్మ్యాన్. వాని గడ్డం పట్టుకొని, నా భవిష్యత్తే నాశనం అవుతుంది, నాది పేద కుటుంబము, దయచేసి నన్ను అనుమతించు. వాడు ఒకే ఒక అర నిమిషం లేటు. వాడు దయతో గేట్ తెరిచాడు. ఇప్పుడు ఏం చెప్తావు వానికి? థ్యాంక్స్ అంటావా? థ్యాంక్ యూ అంటావా? థ్యాంక్ యూ వెరీ మచ్ అంటావా? ఇట్ ఈజ్ నైస్ ఆఫ్ యూ అంటావా? ఇట్ ఈజ్ వెరీ కైండ్ ఆఫ్ యూ. ఏమనాలి? ఇట్ ఈజ్ వెరీ వెరీ కైండ్ ఆఫ్ యూ. చూసారా, ఇదే స్పోకన్ స్కిల్స్. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా. ఆ నోరు మంచిది
అనిపించుకోవడమే స్పోకన్ లాంగ్వేజ్ యొక్క ప్రత్యేకత. కాబట్టి అందుకే డిగ్రీలో కూడా ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక సెమిస్టర్ ఎగ్జామ్ ఉంటాయి. డిగ్రీలో కూడా గ్రామర్ అంతా ఉంటుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో, థర్డ్ సెమ్లో, ఫోర్త్ సెమ్లో నీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, నీ స్పోకన్ స్కిల్స్ పరీక్షిస్తారు. కాబట్టి సమయోచితంగా, సందర్భోచితంగా చేసిన సహాయాన్ని బట్టి, ఎదుటి వ్యక్తి యొక్క హోదాను బట్టి, ఎదుటి వ్యక్తి యొక్క వయస్సును బట్టి మనము స్పందించాలి. అలా స్పందించినప్పుడే నీకు నోరు మంచిదై అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. అర్థమైంది కదా? నెక్స్ట్ వీడియోలో మనం తప్పకుండా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. శుభం భూయాత్.